So we felt condolences towards the airplane crash at Ahmedabad in Gujarat. Whatever happens, it will comes under our preparation of UPSC. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ మన ఇండియాలో AI-171 అని పిలుస్తాం. సో ఇది 1:38 PM టేక్ ఆఫ్ తీసుకుంది. వితిన్ 40 సెకండ్స్లోనే ఇది అక్కడ ఉన్న బాయ్స్ హాస్టల్కి క్రాష్ ఇచ్చేసింది. సో అందులో మనకి ఒకటి న్యూస్లో చూస్తాం, మేడే అని వస్తుంది. మేడే మీన్స్ ఇట్ ఈజ్ ఏ సైనింగ్ అనమాట. అంటే ప్లేన్లో ఉన్న క్యాప్టెన్ అదొక సైన్ ఇస్తాడు. ఇన్కేస్ ప్రాబ్లంలో ఉంటే సైన్ ఇస్తాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్న అథారిటీస్కి ఇట్ వాజ్ లైక్ ఏ సైన్. ఆ సైన్ ఉండడం వల్ల ఈ అథారిటీస్ టేక్ ప్రికాషన్స్ టు రెస్క్యూ దమ్ అనమాట. కానీ ఇక్కడ ఛాన్స్ లేదు, ఎందుకంటే వితిన్ 40 సెకండ్స్లోనే మొత్తం అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ప్రతిదీ అక్కడ జరిగిపోయింది, ఆల్రెడీ అక్కడ క్రాష్ అయిపోయింది, ఇట్ వాస్ బర్న్ అని జరిగిపోయింది. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. ఇంకా వాళ్ళకి పాసిబిలిటీ లేదు ఇంకా వాళ్ళని కాపాడడానికి కూడా. సో ఇది అది మనకి ఎందుకైనా అవ్వచ్చు, లైక్ లాస్ ఆఫ్ కంట్రోల్ అవ్వచ్చు, లేకపోతే ఇంజిన్ ఫ్లో అవ్వచ్చు, లేకపోతే కంటిన్యూస్ రిపిటేషన్ ఆఫ్, అంటే 5 days నుంచి ఆ ప్లేన్ తిరుగుతూనే ఉందని చెప్తున్నారు మనకి న్యూస్లో. సో వీ షుడ్ కమ్ అప్ విత్ ద ఫ్యాక్ట్స్. మనకి తెలుసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఈ ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. ఒక ప్రొలాంగ్డ్ అనమాట. దీని మీద మనకి సెట్ అయిన ఫ్యాక్ట్స్ అన్నీ వచ్చే వరకు ఇది కంటిన్యూగా ఉంటుంది. సో చూడండి బ్యాక్గ్రౌండ్ టాపిక్స్ అన్నీ కూడా. సో ఇది యూజువల్లీ బ్లాక్ బాక్స్ అని ఉంటుంది అనమాట మనకి ఫ్లైట్లో. ఈ బ్లాక్ బాక్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ బ్లాక్ కలర్, బట్ ఇట్ ఈస్ యూజువల్లీ ఇన్ ఆరెంజ్ కలర్. విట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఇట్ ఈస్ రికార్డర్స్, ఈజ్ అన్ ఎలక్ట్రిక్ రికార్డర్స్ అనమాట. మనకి ఇది ప్లెయిన్ టైల్లో ఇది స్టోర్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకి క్రాష్ అయినప్పుడు మ్యాక్సిమం ప్లెయిన్ టైల్ ఎక్కడ కూడా మనకి అంత స్పాయిల్ అయినట్టు ఉండదు. సో ఇట్ ఈస్ బెటర్ టు అక్కడ ఉండటం వల్ల మనకి ఇదంతా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి స్పాయిల్ అయిన బ్యాక్ పార్ట్ కొంచెం సేఫ్టీగా ఉంటుంది. అందుకని బ్లాక్ బాక్స్ని అక్కడ పెడతారు. ఈ బ్లాక్ బాక్స్లో మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. ఫ్లైట్ డేటా రికార్డర్, ఈ ఫ్లైట్ డేటా రికార్డర్స్లో మనకి ఫ్లో ఆఫ్ ఫ్యూయల్ కానీ, ఎయిర్ ఇంజన్ కానీ, దాని యొక్క ఎయిర్ ఇంజిన్ ఒక కండిషన్స్ కానీ ఇదంతా రికార్డ్ చేస్తుంది అనమాట ఫ్లైట్ డేటా రికార్డర్. నెక్స్ట్ కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఇది వాళ్ళ కన్వర్జేషన్స్ ఏం మాట్లాడుకున్నారు ప్రిసీడింగ్ ద ఇన్సిడెంట్ అది తెలుస్తుంది. ఇది ఎవరు ఇన్వెంట్ చేశారంటే ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ డేవిడ్ వారెన్ ఇన్ 1958. సో బ్లాక్ బాక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మనకి 15 days పడుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, అసలు ఏమైంది ఇదంతా అని. సో ఇది మనకి